అందరికీ నమస్కారం. విఎస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను చిక్కుడుకాయ కూర చేశానండి. చిక్కుడుకాయలండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, చక్కగా గింజలు కూడా వచ్చి భలే చూడటానికి ముచ్చటగా ఉన్నాయన్నమాట. ఇవి తీసుకొచ్చుకొని చక్కగా బాగా కడిగేసేసి మధ్యలోకి చీల్చి పురుగులు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా గమనించుకోవాలి. చిక్కుడుకాయలో ముఖ్యంగా పురుగులు పడతాయన్నమాట. అందుకని పురుగు లేకుండా ఉందేమో చూసుకొని జాగ్రత్తగా చూసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, తర్వాత కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆ బాండీలో పల్లీలు, నువ్వులు, కరివేపాకు వేసి కొంచెం నూనె వేసి చక్కగా వేగనియ్యాలి కమ్మటి వాసన వచ్చేంత వరకు. తర్వాత అందులో తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి కూడా వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఇంత నూనె వేసి తర్వాత దాంట్లో ఎండుమిర్చి, పోపు గింజలు, కరివేపాకు వేసి సన్నటి సెగ మీద చక్కగా వేగనియ్యాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు వేసుకోనక్కర్లేదు, మీ ఇష్టం అనుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయటం వల్ల కొంచెం మంచి సువాసన వస్తుందన్నమాట. తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు అందులో వేసేసి చిన్న గ్లాసులో సగం నీళ్ళు కొంచెం ఇట్లా చిలకరించినట్టు చేసి పసుపు సాల్ట్ వేసి బాగా సన్నటి సెగ మీద అంటే సిమ్ మీద చక్కగా ఉడకనియాలి. కొంతమంది ఏం చేస్తారంటేనండి, ఈ చిక్కుడుకాయ సరిగ్గా ఉడుకుతుందో లేదోనని నీళ్ళలో వేసి చక్కగా ఉడకనిచ్చా నీళ్ళు నింపేస్తారు. మనం తినేది ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలు మనకు అందాలని కదా, అలా నీళ్ళు వంపేస్తే దాంట్లో పోతుండే మనకి మనం వేస్తే కదా పిప్పి తిన్నట్టు అవుతుంది. కాబట్టి పోపులోనే కొంచెం ముక్కలేసి పసుపు సాల్ట్ వేసి నీళ్ళు చుక్కబోస్తే సన్నగా మంచిగా మెత్తగా ఉడికిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, విటమిన్స్ కూడా అందులోనే ఉండిపోతాయి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి కదా చిక్కుడుకాయలో. ఇంకోటి ఏంటంటే, తర్వాత మనం కొంచెం ముక్క మెత్తపడిన తర్వాత ఈ మనం కొట్టుకొని పెట్టుకున్నాం కదా పొడి, నువ్వుల పొడి, అది చక్కగా దాని మీద చల్లేసేసి దించే ముందు కొంచెం కారం వేసి కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత దాని మీద కొత్తిమీర సన్నగా కట్ చేసి గార్నిష్ చేసేసుకున్నాం అనుకోండి, టేస్టీ చిక్కుడుకాయ కూర రుచి చాలా బాగుంటుందండి. ఇది ఇలా పొడిలు వేసేసి మనం కూర చేయటం వల్ల మన అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం కూర ఎక్కువ అన్నంలో కలుపుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. టేస్టీ, హెల్తీ అనమాట. మంచి హార్డ్ ఫుడ్ అండి ఇది. చక్కగా ఎనర్జీ ఫుడ్ అనమాట ఈ చిక్కుడుకాయ కూర. కాబట్టి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో మరి కామెంట్స్ పెట్టండి. అలాగేనండి, దయచేసి మన ఛానల్ని చూస్తూ ఉండండి, కాస్త ఎంకరేజ్ చేయండి. నచ్చిందనుకోండి నలుగురికి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి, ప్లీజ్ అండి.